అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పోలవరం మండలం జి మూలపొలం గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మనిషి జీవించడానికి ఇల్లు ఉన్నట్లే చనిపోయిన తర్వాత ఖననం చేయడానికి ఏ ఊరికైనా శ్మశాన వాటిక ఉంటుందని, అదేవిధంగా కోనసీమ జిల్లాలో మా గ్రామానికి శ్మశాన వాటిక ఉంది, కానీ అందుకు దారి మాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలపొలం గ్రామంలో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయాలంటే పంట పొలాల్లో నుంచి అతి కష్టంగా శ్మశాన వాటికకు తీసుకువెళ్లాల్సి వస్తోందని అన్నారు. గ్రామ శ్మశాన వాటికకు రహదారి కల్పించాలని అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం దారి మంజూరు చేస్తున్నామని చెప్పి తరువాత దాని గురించి కూడా ఆలోచన చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా రహదారి వేసి గ్రామ ప్రజలకు ఊరట కలిగించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి జి మూలపొలం గ్రామ పంచాయతీ ఎర్రగరువులో మాకు శ్మశానం వాటికి లేదు. ఎస్సీపేట అయ్యుండి 75 సంవత్సరాలు అవుతున్నా సరే మాకు ఇప్పటి వరకు స్వతంత్ర రోజు 75 సంవత్సరాలు అవుతున్నా సరే మాకు ఇప్పటి వరకు శ్మశానం వాటికి లేదు. అలాగే రహదారి కూడా లేదు. ఇదిగో ఏటుకొట్టు పక్కనే మేము ఇదిగో శ్మశానాన్ని పూడ్చి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి ప్రభుత్వాలు మారుతున్నా సరే మాకు ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎస్సీపేటలని. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మమ్మల్ని ప్రభుత్వాలు గుర్తించి మాకు శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తారని తెలియజేయడం జరుగుతుందండి. వెరీ గుడ్. కోనసీమ జిల్లా అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా వాసులైనటువంటి ఎర్రగరవ గ్రామ పెద్దలు సమక్షంలో మేమందరం ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసింది ఏంటంటే, మాకు సంవత్సరం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఇటువంటి శ్మశానానికి రావడానికి దారి లేక మా ఎస్సీ గ్రామం అయినటువంటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఇది గమనించి ప్రభుత్వం మాకు రోడ్డు ఏర్పాటు చేసి ఇక్కడ పాంచాల గట్ట ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదే శ్మశాన వాటిక